సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, అభివృద్ధి దిశగా జిఎస్టీ అనేటువంటి పుస్తకాన్ని మూడు నెలలు సుదీర్ఘంగా దీని మీద అధ్యయనం చేసి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వారి కరకమలాలచే ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ మహోత్సవంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి ఆ విధంగానే రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా పాల్గొన్నారు. అంటే జిఎస్టీ సంస్కరణలు కేవలం పన్ను తగ్గింపులు కాదు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను ఏ విధంగా పెంచగలిగినాయి, సామాజిక న్యాయానికి ఏ విధంగా పునాదులు వేయగలుగుతున్నాయి, ఆ విధంగానే సమసమాజ నిర్మాణానికి మాన్య యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా సంస్కరణలు చేపట్టింది అనేటువంటిది 3 నెలలు విశేషంగా కృషి చేసి జిఎస్టీ చట్టం కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, ఆ విధంగానే సమాజంలో ఏర్పడినటువంటి అనేక మార్పుల సమాహారంగా ఈ పుస్తకాన్ని రచించడం. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారి దృష్టికి శ్రీ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు స్వయంగా పార్లమెంటు భవనంలో వారి అధికార ఛాంబర్కు తీసుకెళ్లి ప్రత్యక్షంగా వారిని కలిసినప్పుడు వారు దయతో అంగీకరించి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దినదిన ప్రవర్ధమానంగా ఈ దేశంలో శాశ్వత పేదరిక నిర్మూలన, దారిద్ర్య రేఖ దిగువ నుంచి 25 కోట్ల జనాభాను పైకి ఎదిగించినటువంటి క్రమం, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ఇవాళ జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశం అంటే అభివృద్ధి చెందడానికి దూసుకుపోతున్నటువంటి దేశంగా ఇవాళ మోడీ గారి సంస్కరణలు ఉన్నాయనేటువంటి దిశగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా వంతు కర్తవ్యాన్ని చేశాను. దయతో ప్రేమతో మేడం నిర్మలా సీతారామన్ గారు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు సంపూర్ణంగా సహకరించడం, ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం పట్ల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని త్వరలోనే పెద్ద ఎత్తున ప్రచురణ చేసి గ్రామానికి మోడీ గారి యొక్క సంస్కరణలు తీసుకెళ్లి వారు చేస్తున్నటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలను అర్థం చేయించి వారి యొక్క పరిపాలన తీరుతెన్నులను ప్రజల ముంగుల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాం.